బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. 5 రోజుల్లో ఒకే పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 19న స్కూల్ 5వ అంతస్తు నుంచి దూకి షేక్ రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే 24న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి హన్సిక కూడా దూకినట్టు తెలుస్తుంది. సో మాధవ్ నగర్లోని ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వీళ్ళిద్దరూ ఒకే తరగతి కావడంతో ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మాధ్యమంలో ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఆ చాటింగ్ చేసుకున్నప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ని రిజ్వాన్ తల్లిని స్కూల్కి పిలిచాడు ప్రిన్సిపల్. ఈ మెసేజెస్ అన్నీ ప్రిన్సిపల్ ఫోన్లో చూసి రిజ్వాన్ తల్లిని స్కూల్కి పిలిచి ఇద్దరికి మందలిచ్చినట్టుంది. రిజ్వాన్ని మందలిచ్చినాక రిజ్వాన్ మనస్తాపంతో అదే రోజు స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆయన మృతి చెందాడు. దాని తర్వాత కొడుకు మృతికి ఆమెనే కారణం అంటూ రిజ్వాన్ కుటుంబం దూషించిన క్రమంలో ఏమైంది, ప్రిన్సిపల్ హన్సికని స్కూల్కి రానివ్వకుండా ఆపేశాడు. కొన్ని రోజులు హన్సికని స్కూల్కి రానివ్వకుండా ఆపేయడంతో హన్సిక కూడా మనస్తాపంతో తన అపార్ట్మెంట్ పై నుంచే దూకి బలవన్మరణానికి పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ చిచ్చు ఈ 2 కుటుంబాలలో విషాదాన్ని నెలకొల్పింది. సో మనం చూస్తే అసలు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అనంటే చాలా లేత మనసు వయస్సు వాళ్ళది, చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళని ప్రిన్సిపల్ మందలించే బదులు ఒక సైకాలజిస్ట్ని కూర్చోపెట్టి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇస్తే ఎంత బాగుండేదో. అంతేగాని దాన్ని వదిలేసి ఆయన వాళ్ళకి హార్ష్గా ఏదో వార్నింగ్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని స్కూల్కి కూడా రానికుండా చేశాడు. ఇది చాలా దారుణం. అంటే సైకలాజికల్గా వాళ్ళంతా ఒక గ్రూపు, ఒక ఫ్రెండ్షిప్లో ఒక గ్రూప్స్లో ఉంటారు కదా, వాళ్ళని సడన్గా స్కూల్కు రానియకపోతే వాళ్ళకున్న ఒక చిన్న ప్రపంచంలో వాళ్ళు ఎంత డిప్రెషన్కి లోన్ అవుతారనేది ఈ సంఘటన మనకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారి పోలీసులు ఏమంటున్నారు, పోలీసు వివరాలు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 100 ద్వారా ఒకటి మెసేజ్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనకు ఉద్భవ హాస్పిటల్ దగ్గరికి మన టీమ్స్ మూవ్ అయ్యి అక్కడ వచ్చి వెరిఫై చేస్తే హన్సికా నాయక్ అని చెప్పేసి ఏజ్ 15 years అమ్మాయి సెయింట్ మార్టిన్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నది. ఆమె తన ఇంటి పై నుంచి బిల్డింగ్ పై నుంచి 5th floor నుంచి టెర్రస్ పై నుంచి దూకి కింద పడి ఇంజురీస్ కావడం జరిగింది. ఆ సమయంలో ఆమెకు హెడ్ ఇంజురీ ప్లస్ ఇంటర్నల్ పెల్విక్ రీజన్ ప్లస్ హిప్ రీజన్ బాగా డ్యామేజ్ కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఉద్భవ హాస్పిటల్లో వాళ్ళు అండర్గోయింగ్ ట్రీట్మెంట్ మధ్యాహ్నం 1:40 చనిపోవడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే అమ్మాయి ఉందో చనిపోయిన అమ్మాయి హన్సికా నాయక్ సంబంధించిన ఫాదరు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయికి లాస్ట్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు వేరే అదర్ ఇష్యూస్ ఇచ్చారు. ఏదైతే స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మెన్షన్ చేశారు. అది ఏంటంటే నేను ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో నేను వెరిఫై చేస్తాను. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషా, చెప్పండి, అసలు 6 రోజుల కింద రిజ్వాన్ చనిపోయాడు, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ హన్సిక ఇలాంటి దారుణానికి పాల్పడింది. అసలు దీనికి గల కారణాలు ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్యలో చాటింగ్ జరిగితే ఏమవుతుంది? అంటే ఒక ఫ్రెండ్సే, ఒకటే క్లాస్మేట్స్ కదా, అసలు చాటింగ్లో ఏదన్నా డిఫరెంట్గా ఉందా, ఏదన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉందా, ఎందుకు చేసింది అసలు? హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. 5 రోజుల్లోనే 5 daysలోనే ఏదైతే ఒకటే స్కూల్లో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే చూసుకుంటే స్కూల్ 5వ అంతస్తు నుంచి కూడా షేక్ రిజ్వాన్ అనే వ్యక్తి కూడా దూకడం జరిగింది. అదే కాకుండా ఒక మహిళ, ఏదైతే 10th క్లాస్ చదువుతున్న మహిళ హన్సిక కూడా దూకి చనిపోయింది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ స్టోరీ నడిచిండే. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళని మందలించారు. ఈ క్రమంలో హన్సిక గర్భవతి అయినట్టు కూడా సమాచారం వస్తుంది. ఈ గర్భవతి అయిన సమయంలో కూడా కుటుంబ సభ్యులకి ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత ఇద్దరిని కూడా మందలించడం, ఇదంతా కూడా జరిగింది. తీవ్రమైన మనస్తాపంకి గురి అయ్యి షేక్ రిజ్వాన్ అనే వ్యక్తి కూడా 5 రోజుల క్రితమే దూకి చనిపోయాడు. హన్సిక మాత్రము నిన్న దూకి చనిపోయింది. ఒకవైపు మార్టిన్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ మార్టిన్ స్కూల్లో ప్రిన్సిపల్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని టార్చర్ చేయడం కూడా జరిగిందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళు తరచూ చాట్ చేసుకోవడం, ఆ తర్వాత
రిజ్వాన్ కుటుంబ సభ్యులు కూడా ఈ ఎవరైతే ప్రిన్సిపల్ ని కూడా అనుమానిస్తున్నారని తెలుస్తుంది. అదే కాకుండా కుటుంబం అంతా కూడా హన్సిక పూర్తిగా కారణం అంటూ కూడా చెప్తున్నారు. హన్సిక మాత్రం కూడా స్కూల్ కి రానివ్వకుండా ప్రిన్సిపల్ వాళ్ళు ఇబ్బంది పెట్టారని కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా బలవన్ మరణానికి పాల్పడింది హన్సిక బిల్డింగ్ నుంచి దూకేసిందని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రిన్సిపల్ కారణం వల్లనే హన్సిక తీవ్రమైన మనస్తాపంకి గురైందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఇప్పటికే ఏబీవీపీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా మార్టిన్ స్కూల్ వద్దకి వెళ్ళి హన్సికానికి న్యాయం జరగాలంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషా. సో మనం చూస్తే హైదరాబాద్లోని మియాపూర్లో మార్టిన్ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సోషల్ మీడియా మాధ్యమంలో ఇద్దరు టెక్స్ట్ చేసుకున్న విషయం ప్రిన్సిపల్కి తెలిసింది. ప్రిన్సిపల్ పిలిచి మందలిచ్చిన రోజే రిజ్వాన్ అనే అబ్బాయి ఆ స్కూల్ బిల్డింగ్ పై నుంచే బలవన్ మరణానికి పాల్పడ్డ తర్వాత ఆ రోజులు గడిచిన తర్వాత ఇవాళ హన్సిక అనే అమ్మాయి కూడా అదే తరహాలో తన అపార్ట్మెంట్ పై నుంచి బలవన్ మరణానికి పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉన్నా కూడా ప్రిన్సిపల్ పిలిచి మందలించేటప్పుడు ఒక కౌన్సిలర్ని ఒక సైకాలజిస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మందలిచ్చి ఉంటే బాగుండేదేమో. అంతేకాని వాళ్ళని స్కూల్ కూడా రానికుండా చేయడం కానీ ఇలాంటి వాళ్ళకి మానసికంగా చాలా శోభని ఇస్తాయి కదా. దానివల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇలాంటి దారుణాలు జరగకుండా స్కూల్లో సైకాలజిస్ట్ని 100% ఉండేలాగా ప్రభుత్వం పాలసీ మేకింగ్ చేస్తే బాగుండదు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అసలు స్కూల్ విద్యార్థులు లేత మనసులు లేత వయసులో ఉన్న వాళ్ళందరినీ ఎలా డీల్ చేస్తుంటే బాగుంటుంది అనేది మీరు కమెంట్ రూపంలో కింద తెలియపరచండి ఒకసారి. సో ఇలాంటి దారుణాలు ఇంకా జరగకుండా ఉండడానికి ప్రభుత్వాలు కావచ్చు, అలాగే టీచర్స్ కావచ్చు, స్కూల్ యాజమాన్యం కావచ్చు, అలాగే తల్లిదండ్రులు కూడా ఇంకొంచెం వాళ్ళని మందలించేటప్పుడు ఇంకొక రకంగా వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ లాగా ఏదైనా చేసి ఉంటే బాగుండేది. అకాడమిక్ ప్రెషర్స్ అయినా లేకపోతే ఇలాంటివి అయినా ఇంకా ముందు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.